నమస్కారం వీవర్స్. విధిని తప్పించుకోవటానికి ప్రయత్నం. దొంగతనం చేసిన వ్యక్తిని రక్షక భటులు పట్టుకుని న్యాయస్థానములో హాజరుపరిచారు. న్యాయాధిపతి అతనికి 5 సంవత్సరాల కఠిన కారాగార వాస శిక్షను విధించాడు. కారాగారంలో అతను కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఎప్పుడూ కష్టపడి పనిచేయని అతనికి కారాగార కష్టము భరించరానిదిగా తయారయ్యింది. అందులోనూ నిరంతరం విచ్చలవిడిగా తిరిగే వాడతడు. దానికి తోడు కారాగార భోజనం కూడా రుచిహీనంగా ఉన్నది. అందువలన బాధాజనకమైన కారాగార జీవితము భరించరానిదిగా తయారయ్యింది. ఆ బాధను తట్టుకోలేక ఎలాగైనా కారాగారం నుండి తప్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకు అనుగుణంగా ఒక ప్రణాళికను తయారు చేసి పెట్టుకొని తగిన సమయం కోసం ఎదురు చూస్తూ అవకాశం లభించగానే కాలాదారులను చితకబాది తాను తప్పించుకున్నాడు. కారాగారానికి దూరంగా పారిపోయి మారువేషంలో మరో పట్టణంలో జీవించసాగాడు. కానీ ఎక్కువ కాలం అలా గడపలేకపోయాడు. అతనిని వెతుకుతూ వచ్చిన రక్షక భటులకు దొరికిపోయాడు. మొదటి నేరానికి విధించిన శిక్షను సత్ప్రవర్తనతో తగ్గించేవారేమో కానీ ఇప్పుడు ఆ శిక్షతో పాటు కారాగారం నుండి తప్పించుకొని పారిపోయినందుకు మరికొంతకాలం శిక్షను అనుభవించవలసి వచ్చింది. కొంతమంది జీవితములో తామనుభవిస్తున్న బాధల నుండి తప్పించుకోవటానికి మార్గము ఆత్మహత్య అనుకుంటారు. కానీ ఆత్మహత్య మహాపాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆత్మహత్యను చేసుకోవటం వలన కష్టాలు తొలగిపోవటం ఎలా ఉన్నా మరణానంతరం జీవితములో మరిన్ని బాధలు పడక తప్పదు. గత జన్మలోని కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తాము. గత జన్మల దుష్కర్మ ఫలాన్ని అనుభవించకుండా ఆత్మహత్య చేసుకోవటం మన కథలోని వ్యక్తి కారాగార వాస శిక్ష నుండి తప్పించుకోవటంతో సమానమే. విధి నుండి పారిపోవటానికి ప్రయత్నించటం మనకున్న నిర్ణయ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించటమే. ఆ విధమైన ప్రయత్నమెప్పుడూ ఓటమి పాలే అవుతుంది. జై సాయిరామ్.